చిత్తూరు జిల్లాలో జరిగే జాతరలో పలమనేరు జాతర ఒకటి. ఇక్కడ జాతర చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అన్ని జాతరల్లో అమ్మవారిని మెరవనిగా ఊరేగిస్తారు. కానీ ఇక్కడ ప్రజలు అమ్మవారిని శిరస్సుతో మాత్రమే మెరవని జరిగేలా జాతర జరిపిస్తారు. ఇక్కడ జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఉగ్రరూపం. ఇక్కడ అమ్మవారికి మొక్కు చేసుకున్న వారికి చాలా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారి దగ్గర ఎటువంటి తప్పు చేసిన వారు అమ్మవారి దగ్గరికి వచ్చి సత్య ప్రమాణం చేయడానికి భయపడతారు. ఎందుకంటే అమ్మవారు పెట్టే బాధలు తట్టుకోలేకపోతారు. అంతటి శక్తివంతమైన తల్లి శ్రీ తిరుపతి గంగమ్మ. ఇక్కడ జాతర చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి అమ్మవారిని మొక్కుకొని వెళ్తారు. ఇక్కడ జాతర చాలా వైభవంగా జరగడంతో పాటు ఇక్కడ అమ్మవారి నిజ రూప దర్శనం చాలా ముఖ్యము. ఆ రోజున భక్తులు పోటెత్తుకుని వెళ్ళి అమ్మవారిని ఎలాగైనా దర్శించుకోవాలని అమ్మవారి దర్శనాన్ని చూసి తర్వాత ఇంటికి వెళ్తారు. ఇక్కడ జాతర ప్రాధాన్యంగా ఏమంటే మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కావచ్చు, అమ్మవారికి చీరలు, పొంగుళ్ళు ఇక్కడ పెట్టుకొని వెళ్తారు. ఇంత మంచి చేసే తల్లికి శాంతి చేయాలని చాలామంది ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ అమ్మవారి ఉగ్రరూపిణి మనందరికీ తెలిసిందే. మేడారం జాతర తెలంగాణలో జరుగుతుంది. అలాగే మరెన్నో జాతరలు పలు రాష్ట్రాల్లో జరుగుతాయి. కానీ రాయలసీమలో జరిగే ఈ గంగమ్మ జాతర చాలా ముఖ్యమైనది మరియు చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంతటి జాతర చాలా వైభవంగా పలమనేరు పట్టణంలోని పట్టణ ప్రజలు కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రజలు కావచ్చు, బయట దేశాల్లో నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని వెళ్తారు. ఇంతటి ప్రాధాన్యత కలగడానికి గల కారణం ఏమని అడిగితే అక్కడి ప్రజలు ఇలానే చెప్తారు. అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ వచ్చి వెలిశారని, అమ్మవారిని ఎల్లప్పుడూ అక్కడ పూజిస్తారని, అమ్మవారిని ఏదైనా కోరికలు అడిగితే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని, అలా చాలామంది బాగుపడిన వారు ఉన్నారు. ఏదైనా అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముడుపు కడితే అమ్మవారు ఎంతో సంతోషించి ఆ భక్తునికి ఆ అనారోగ్య సమస్యను తొలగించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ అమ్మవారిని చాలామంది భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే అమ్మవారికి పొంగుళ్ళు పెట్టుకొని వెళ్ళడం అంటే చాలా ఇష్టము. అలాగే చల్లపోయటము, పానకాలు పంపడము, అలాగే అమ్మవారి దగ్గర పెరుగన్నము ఇలాంటి మంచి పదార్థాలను భక్తులకు అందజేయడము, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వస్త్రదానాలు, ఇలా మరెన్నో మంచి పనులు చేస్తే అమ్మవారికి చాలా సంతోషం కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహము ఆ భక్తులపై ఆ తల్లి చూపిస్తుంది. ఇక్కడి జాతర తమిళనాడు రాష్ట్ర సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి నిమ్మకాయల దండలు వేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు ఏ కోరిక కోరినా ఆ తల్లి నెరవేరుస్తుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనది. ఇక్కడ అనారోగ్య సమస్యలతో కూడినటువంటి కొంతమంది భక్తులు అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి తమ బాధలను చెప్పుకొని మరో సంవత్సరం వచ్చి అమ్మవారికి మొక్కును చెల్లించుకొని వెళ్తారు. అలా క్రమం తప్పకుండా చేస్తారు. అలా ఏదైనా క్రమం తప్పితే అమ్మవారు విశ్వరూపాన్ని చూపిస్తారు. అమ్మవారికి మొక్కుకున్నటువంటి మొక్కును పెండింగ్ పెట్టకూడదు. అంటే అమ్మవారి దగ్గర మొక్కున్నటువంటి మొక్కును ఖచ్చితంగా ఆ జాతర సమయంలో తీర్చేయాలి. లేకపోతే అమ్మవారి ఉగ్ర రూపాన్ని తట్టుకోలేరు. దీని నియమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు రండి అమ్మవారి దగ్గర సత్యప్రమాణం చేసి మీరు తప్పు చేయలేదని చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాము అని అంతలా అమ్మవారిని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అసలు ఎక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ లేని సాంప్రదాయంలో ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ జిల్లాలలో జరగదు. ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే ఈ జాతర ఇంత వైభవంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.